Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. Ee video very most important and maximum 99% మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్ అండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూవి మెథడ్ ఎలా ఇస్తారు అని అంటే మనము ఆప్టిమైజింగ్ ద బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ బై యూజింగ్ యూవి మెథడ్ అని అడుగుతారు. అప్పుడు మనం ఫస్ట్ వి హ్యావ్ టు ఫైండ్ ద ఇనీషియల్ బేసిక్ సొల్యూషన్. ఆ ఇనీషియల్ బేసిక్ సొల్యూషన్కి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అండ్ ఇంకోటి ఏంటిది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, మోడీ అండ్ వామ్ మెథడ్ యూస్ చేస్తాము, వోగల్స్ అప్రాక్సిమేషన్ యూస్ చేస్తాము. అండ్ ఇందులో ఈ క్వశ్చన్లో ఎలా అడిగారో నేను చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియో రిలేటెడ్ ఏంటిది అని అంటే యూవి మెథడ్. ఈ యూవి మెథడ్ని అసలు ఇది చెప్పాలా వద్దా అని నేను ఆలోచించాను. అంత లెంతీ ఉంటుంది, బట్ క్రిస్టల్ క్లియర్గా ఎవ్వరు చెప్పలేనంత ఈజీగా మీకు గుర్తుండే విధంగా ఫుల్ క్యాలిక్యులేషన్స్ ఫుల్ క్లారిటీతో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి వీడియోకు కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఐ థింక్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు నైట్ 11 o'clock అవుతుంది. షూట్ చేసినప్పుడు 11:30కి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. 1 day మాత్రమే ఉంది ఎగ్జామ్కి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిదంట, ఈ క్వశ్చన్ని ఇక్కడ చదవండి. ఫస్ట్ ఫైండ్ ద ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం బై నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అండ్ ఆప్టిమైజ్ ద సొల్యూషన్ యూజింగ్ యూవి మెథడ్. ఇగో ఈ బాక్స్ ఉంది బ్లాక్ కలర్, అది వాళ్ళు ఇచ్చారు. అది అక్కడికి క్వశ్చన్. అంటే యాక్చువల్ యూవి మెథడ్ నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఆప్టిమైజింగ్ ద సొల్యూషన్. మనకి ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ నుంచి ఫస్ట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కోండి అంటున్నారు. తర్వాత యూవి బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ నార్త్ వెస్ట్ ఇవ్వకుండా ఉంటే మీ ఇష్టం వచ్చింది యూజ్ చేయొచ్చు. ఐదర్ ఇట్ మే బి లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ ఆర్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ ఆర్ వామ్ వోగల్స్ అప్రాక్సిమేషన్. ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేసి ఫస్ట్ బేసిక్ ఫీజిబుల్ కనుక్కుందాము. దాని తర్వాత యూవి ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను బేటా. ఒక్క నిమిషం ఫార్వర్డ్ చేసినా మీకు వీడియో అర్థం కాదు, ఓపికతో వినండి. ఓకే, ఒక్కసారి వింటే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారో అంత క్లియర్గా చెప్తాను. ఇది నాకు ఇచ్చినటువంటి ప్రాబ్లం, రైట్? ఫైండ్ ఫస్ట్ ఎప్పుడైనా మనం ఈ 2 కేసెస్ చేయాల్సి ఉంటుంది యూవీలో. ఏంటంట, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు మనకి? నార్త్ వెస్ట్ కార్నర్ సెల్, లీస్ట్ కాస్ట్ మెథడ్ అండ్ వామ్ మెథడ్. ఇక్కడ వాళ్ళు మనకి నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ అడిగారు కాబట్టి నేను ప్రాబ్లం తీసుకున్నా. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ని నార్త్ వెస్ట్ లో యూజ్ చేస్తున్నా. నార్త్ వెస్ట్ లో వాళ్ళు నాకు ఏమేమి ఇచ్చారు? డెస్టినేషన్స్. దిస్ ఈజ్ మై డెస్టినేషన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, సేమ్ ఇదే నేను చెప్పాను మన ఛానల్లో, చూసుకోండి. అది చూస్తే కనుక డైరెక్ట్ రాసుకోండి. దిస్ ఈజ్ మై సప్లై అండ్ దిస్ ఈజ్ మై డిమాండ్ వాల్యూస్ అండ్ దిస్ ఈజ్ మై సోర్స్ కోడ్. ఓకే, ఇక్కడ ఏం లేదా బేట, దీనికి ఏ విధంగా చేయాలి నార్త్ వెస్ట్ అంటే వెరీ సింపుల్. ఫస్ట్ దీనికి నార్త్ వెస్ట్, ఈ బాక్స్కి నేను ఇటు చూస్తున్నప్పుడు దీనికి నార్త్ వెస్ట్ ఏమవుతుంది? ఈ 3rd సెల్ అనేది నార్త్ వెస్ట్ సెల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ నార్త్ వెస్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ నార్త్ వెస్ట్ సెల్లో మీరు డిమాండ్ చూడండి, సప్లై చూడండి. అంటే దీనికి కరస్పాండింగ్ రో చెక్ చేయండి, కాలం చెక్ చేయండి. ఆ రెండిట్లో విచ్ వన్ ఈజ్ ద లీస్ట్? 200 250? ఏది లీస్ట్? 200. కాబట్టి మీరు 200 తీసుకోండి. 200 తీసుకున్నప్పుడు ఇక్కడ 200 పోతే ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? నాకు 50 ఉంటుంది. ఓకే, ఏదైతే 0 అయిందో దాని కరస్పాండింగ్ కాలంని మీరు మార్క్ చేసేసేయండి. అంటే నాకు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. డన్. ఓకే, డన్. తర్వాత మీరు నెక్స్ట్ ఈ రిమైనింగ్ సెల్స్కి వెళ్తే ఇందులో నార్త్ వెస్ట్ ఏంటిది? 1 అవుతుంది. ఓకే, ఫస్ట్ 1 ఈజ్ అ నార్త్ వెస్ట్. ఈ 1లో కరస్పాండింగ్ రో కాలం వాల్యూ 300, రో వాల్యూ 50. ఏది తక్కువ ఉంది? 50. కాబట్టి 50 అలర్ట్ చేయండి. అప్పుడు 50 ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 50 పోతే 250 ఉంటుంది. డన్. ఓకే, అయిపోయిందా? తర్వాత ఇప్పుడు చూడండి, ఏది 0 అయిందో ఆ సెల్ని ఐ మీన్ ఆ రో ఆర్ కాలంని మొత్తం క్యాన్సిల్ చేసేసేయండి. ఓకే, ఏది 0 అయింది? నాకు ఫస్ట్ రో 0 అయింది కాబట్టి రిమూవ్ టోటల్ దిస్ రో. డన్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు?
తర్వాత ఈ ఉన్న 6 cells లో ఏది నార్త్ వెస్ట్ కార్నర్? 6th సెల్ నార్త్ వెస్ట్ కార్నర్. ఇప్పుడు దీనికి నేను దీనిలో లీస్ట్ వాల్యూ ఏంటి? 250యా 350యా? 250. కాబట్టి 250 ఇక్కడ తీసుకున్న 250ని కట్ చేస్తే 0 అవుతుంది, ఇక్కడ 100 ఉంటుంది. డన్. ఏది 0 అయింది? సెకండ్ కాలం 0 అయింది. జస్ట్ క్యాన్సల్ ద టోటల్ సెకండ్ కాలం. డన్. తర్వాత ఈ ఉన్న 4 cells లో ఏది నార్త్ వెస్ట్ సెల్? నాకు 5, నెంబర్ 5 ఉన్న సెల్ నార్త్ వెస్ట్. ఈ నార్త్ వెస్ట్ లో కాలం రో 100 ఉంది, కాలం 350 ఉంది. ఏది తక్కువ? 100 తీసుకున్నా, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ ఎంత ఉంటుంది? 250. డన్ బెటా. ఇప్పుడు నాకు ఏది 0 అయింది? సెకండ్ రో. ఈ రిమైనింగ్ సెకండ్ రో క్యాన్సిల్ చేసేయండి. తర్వాత రిమైనింగ్ 2 cells లో ఏది నార్త్ వెస్ట్ అవుతుంది? 3. ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. ఇందులో మినిమం వాల్యూ ఏంటిది? 250యా 400? కాలం వాల్యూయా రో వాల్యూయా? 250. కాబట్టి నేను 250 ఇస్తున్నా, 250 క్యాన్సిల్ చేసా, ఇక్కడ 250 క్యాన్సిల్ చేస్తే నాకు ఇంకెంత ఉంటుంది? 150 ఉంటుంది. ఇప్పుడు నాకు లాస్ట్ అండ్ ది లీస్ట్ ఒకటే ఒక సెల్ ఉంది, అదే మనకి నార్త్ వెస్ట్. ఏంటంట అది? 150 అంటే మీరు కరెక్ట్ చేసిన అన్నానికి సేమ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ఇక్కడ ఇందాక 0 అయింది, ఇది క్యాన్సిల్ చేసా, ఇది కూడా 0 అయింది, ఇది క్యాన్సిల్. ఓకే, ఈ విధంగా మీరు నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ చేసిన తర్వాత మనం టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బేటా? ఏదైతే మీరు వీటికి వాల్యూస్ ఇచ్చారో, అంటే 3 into ఎంత ఇచ్చారు ఇక్కడ? 200. ఏమంటున్నాను? వేటికైతే మీరు వాల్యూస్ అలాట్ చేశారో అది, అంటే 3 into 200, నెక్స్ట్ ప్లస్ 50 into 1 ప్లస్ 250 into 6 ప్లస్ 100 into 5 ప్లస్ 250 into 3 ప్లస్ 150 into 2. ఈ టోటల్ చేస్తే నాకు టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది అని అంటే 3700 వచ్చింది నార్త్ వెస్ట్. ఎగ్జామ్లో ఇక్కడ కూడా మార్క్స్ ఉంటాయి, డివైడ్ చేస్తారు నార్త్ వెస్ట్ వరకు ఇంత, అండ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఓకే, అవన్నీ ఉంటాయి కంపల్సరీ. ఒకవేళ మీకు యూవి ఇచ్చారంటే డైరెక్ట్ లాంగ్ క్వశ్చన్కే ఇస్తారు, అంత లెంతీ ఉంటుంది, బట్ వదిలేయొద్దు. ఓకే, కొంచెం ఓపికతో వినండి అంతే. ఓకే, ఇలా చేసిన తర్వాత మనం చెక్ ది సెకండ్ పార్ట్, ఆప్టిమైజింగ్ ద బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఇక్కడ మన జాబ్ స్టార్ట్ అవుతుంది. యూవి మెథడ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. మరి స్టార్ట్ చేస్తే అప్లికేషన్స్ ఆఫ్ యూవి టు ఆప్టిమైజ్, యూవి యూజ్ చేసి మనం ఏం చేస్తాము? బేసిక్ ఫీజిబుల్ కనుక్కున్నాక ఆప్టిమైజ్ ది సొల్యూషన్. ఆప్టిమైజ్ సొల్యూషన్ అంటే ఏంటిది అని అంటే, మనం కనుక్కున్నటువంటి ఆల్ వాల్యూస్ నెగిటివ్స్ రావాలి. అంటే ఏం రావాలంటే మనకి 0 or 0 కంటే తక్కువ రావాలి. ఓకే, అప్పుడు మనం వచ్చిన సొల్యూషన్ ఆప్టిమైజేషన్. ఓకే, అప్పుడు టోటల్ కాస్ట్ కనుక్కుంటాం. అదంతా పోనీయండి. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేస్తారు అని అంటే, ఇచ్చినటువంటి ఇక్కడ ఏవేవి ఇచ్చారు నాకు? ఒకటి 250, ఏవేవి వచ్చాయి నాకు ఇక్కడ అది రాస్తున్నాను. ఏవే అలర్ట్ చేశాను? ఇది 200, నెక్స్ట్ దిస్ ఈజ్ 50, అండ్ దిస్ ఈజ్ 250, అండ్ దిస్ ఈజ్ 100. అంటే మీరు చేసినాక రాస్తానని వదిలేశాను. దిస్ ఈజ్ 250, దిస్ ఈజ్ 150. ఓకే, ఇలా చేసిన తర్వాత మన ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఏం కనుక్కుంటామంటే యూఐ ప్లస్ విజే ఈక్వల్ టు సిఐజే అంటాము. క్లియర్గా వినండి. యూఐ అంటే నెంబర్ ఆఫ్ దిస్ రోస్, విజే అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, సిఐజే అంటే అలకాటెడ్ సెల్, ఏదైతే అలర్ట్ చేసామో ఆ సెల్ యొక్క కాస్ట్. ఓకే, యాక్చువల్గా మనకి ఫార్ములా ఉంది m + n - 1 = 6. m అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ రోస్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ రోస్ హియర్? 3. హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్? 4. 3 + 4 ఎంత బేటా? -1. నేను LHS చేస్తా. 7 - 1 6 వచ్చిందా ఈక్వల్? ఓకే, మన కండిషన్ ఎగ్జిస్ట్ అయింది. అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ U1, U2, U3, V1, V2, V3, V4 వాల్యూస్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఎలా అనేది సింపుల్గా కూడా చెప్తాను, వినండి. ఇక్కడ రాస్తాను, మళ్ళీ రబ్ చేస్తా. చూడండి నాన్న, యు ఎప్పుడు దేనికి తీసుకోవాలి? ఏదైతే నేను అలాట్ చేశానో వాల్యూ, ఐ మీన్ దానికి మాత్రమే. ఓకే,
ఇది దేనికైతే మీరు వాల్యూ అలాట్ చేశారో అది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? వాల్యూస్ లేనటువంటి సెల్ తీసుకోకూడదు. ఓకే, అదేంటిది అని అంటే అలకాటెడ్ సెల్స్ మాత్రమే తీసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఈ యు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యు రిమెంబర్ దిస్, u1 ఈజ్ ఆల్వేస్ 0. మరి 0ని యూజ్ చేసి దీన్ని ఎలా చేస్తాము అని అంటే చూడండి, మనం అలాట్ చేసిన వాల్యూ ఇక్కడ 3లో ఉంది అంటే 3కి ఏది మ్యాప్ అవుతుంది? u1 v1. అంటే నేను యూజ్ చేసి ఈ అలాట్ చేసిన వాల్యూని యూజ్ చేసి v1 కనుక్కోవచ్చు. దానికోసం u మన ఫార్ములా ఏంటిది? ui ప్లస్ vj ఈక్వల్ టు cij. u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు cij ఎంత? 3 అంటున్నా. u1 ఎంత? 0. మరి v1 ఎంత వస్తుంది అప్పుడు నాకు? ఇండైరెక్ట్ గా 3 వస్తుంది. లేదు మీరు అలా కాకుండా ఇలా కూడా చూడొచ్చు. అలాట్ చేసిన వాల్యూ యు వి కలిపితే అలాట్ చేసినటువంటి సెల్ వాల్యూ ఎంత? 3 ఉంది. 0 ఇది 3 రావాలంటే v1కి ఎంత ఉండాలి? 3. అలా కూడా చూస్తారు కొంతమంది, బట్ ఫార్ములా బేస్డ్ గా ఇలా చూడాలి. ఓకే, ఫస్ట్ వన్. నెక్స్ట్ v2. సరే, ఇది వచ్చింది. మరి యూని యూజ్ చేసి ఇది కూడా కనుక్కోవచ్చు. v2 ఎలా? ఇవి రెండిటికి ఇలా తీసుకోండి ఇంటర్సెక్ట్. u1 ప్లస్ v2 ఏంటిది? ఇది u1 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్ టు cij. ఎంత cij వాల్యూ? 1. u1 అంటే 0, v2 తెలియదు, cij ఎంత? 1. అంటే v2 ఎంత? 1. లేదు అంటే మేడం ఇది 0, v ఎంత తీసుకుంటే 1 వస్తుంది నాకు. ఇది 0, 0కి ఎంత యాడ్ చేస్తే 1 వస్తుంది? 1 కదా. అలా కూడా రాయండి. ఓకే, ఫార్ములా రాయండి, అలా రాయండి. ఓకే, కొంచెం లాజిక్గా కూడా ఆలోచించండి బెట. సరే, నేను అలొకేటెడ్ సెల్స్కి మాత్రమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 2కి అవసరం లేదు. ఇక్కడ 250 ఉన్న దగ్గర 250 ఉన్న దగ్గర ఒకటి తెలిసి ఉండాలి కరస్పాండింగ్, ఒకటి తెలియకుండా ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. u2 తెలియదు, మరి దీని కరస్పాండింగ్ v2 తెలుసు కదా. అప్పుడు ఎలా కనుక్కుంటాం? u2 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్ టు cij. u2 v2 అంటే 1, cij అంటే 6. u2 అంటే తెలియదు, మనం కనుక్కుంటాము. v2 అంటే 1, cij అంటే 6. అప్పుడు u2 ఎంత వస్తుంది? 1 అటు వెళ్తే 6 మైనస్ 1 5. ఓకే, ఎంత వస్తుంది నాకు? u2 5. లేదు, ఇంకా ఎలా కనుక్కుంటారంటే 6 రావాలండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఇది తెలియదు కదా, ఇక్కడ 1 ఉంది, 6 రావాలి నాకు. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 5. అలా కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇది 5 రావాలి. 5 రావాలి అని అంటే చూడండి నాన్న, ఇక్కడ u2 0 ఉంది, u2 v3 కలిపితే 5 రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. కావాలంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఏంటిది? u2, దీని కరెస్పాండింగ్ v3 ఇజ్ ఈక్వల్ టు ఈ సెల్ కాస్ట్ ఎంత? 5. ఓకే, u2 ఎంత నాకు? 5, v3 తెలియదు, ఇది 5 అటుపోతే 5 మైనస్ 5 0. అంటే v3 ఎంత? 0. అలా అయినా రాయండి, లేదా మీరు జస్ట్ చూడంగానే కూడా రాయొచ్చు. ఓకే, మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను బేట. దన్ తర్వాత నాకు తెలియదు, నాకు v3 తెలుసు. ఇక్కడ చూడండి, దీని కరెస్పాండింగ్ u3 ఉంది, v3 తెలుసు కాబట్టి 0 ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది? ఈ 0కి u3 అంటే ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది? 3 యాడ్ చేస్తే 3 వస్తుంది, అంతేనా? అంటే u3 3. కావాలంటే చూడండి, v3 ప్లస్ u3 ఈక్వల్ టు 3. ఇగో v3 u3 ఇంటర్సెక్టింగ్ ఎంత? 3. నాకు v3 అంటే 0, u3 అంటే 3, అంటే u3 3 వచ్చిందా? డన్. నెక్స్ట్ మరి v4 కనుక్కోవాలంటే u3 ప్లస్ v4 ఈక్వల్ టు ఎంత? 2 ఉంది. u3 అంటే ఎంత వచ్చింది? 3 ప్లస్ v4 అంటే ఎంత? నాకు తెలియదు, ఈక్వల్ టు 2. ఈ 2ని ఈ 3ని అటు తీసుకపోతే ఎంత అవుతుంది నాకు? 2 మైనస్ 3 అంటే -1 వస్తుంది v4. లేదు, ఇంకెలా కనుక్కోవచ్చు? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది,
ఈ 3ని నాకు ఇక్కడ 2 రావాలి. 2 రావాలి అంటే 3కి -1 చేస్తే నాకు 2 వస్తుంది. అలా కూడా లాజిక్గా కావచ్చు, ఫార్ములా బేస్డ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే నాన్ అలకాటెడ్ సెల్స్కి పెనాల్టీ వాల్యూ కనుక్కుంటాను. ఏదైతే నేను అలాట్ చేయలేదో నాన్ అలాటెడ్ సెల్స్ అంటే 7, 4, 2, 9, 8, 3 వీటికి నేను పెనాల్టీ కనుక్కుంటా. మరి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? దీనికి ఒక ఫార్ములా ఉంది పెనాల్టీకి. ఏంటిది అది అని అంటే పిఐజే ఈక్వల్ టు యుఐ ప్లస్ విజే మైనస్ సిఐజే అంటే పెనాల్టీ ఫర్ నాన్ బేసిక్ సెల్స్. నాన్ బేసిక్ సెల్స్ ఆర్ నాన్ అలకాటెడ్ సెల్స్ అంటే సి ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్. ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ అంటే C13. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అంటే ఫస్ట్ రోలో ఫోర్త్ ఎలిమెంట్ C14. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ C21. సితో డినోట్ చేస్తాను నాన్ బేసిక్ సెల్స్ని. మళ్ళీ 9 అంటే ఏంటిది? సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. హౌ? సెకండ్ రోలో ఫోర్త్ ఎలిమెంట్ అంటే 24. నెక్స్ట్ 31. నెక్స్ట్ 32. డన్. వీటిని ఎలా కనుక్కుంటారు మేడం అని అంటే నాకు వి వాల్యూస్ తెలుసు కదా. మన ఫార్ములా ఏమంటున్నాను? యుఐ ప్లస్ విజే మైనస్ సిఐజే. యు C13 అంటే ఏంటిది? ఒక్కసారి చూడండి, బాగా వినండి. మీకు వచ్చు అంటే ఫార్వర్డ్ చేసుకోండి, వినండి. ఇక్కడ వచ్చినట్టుంటే ఎగ్జామ్కి పోతే రాదు నాకు తెలుసు. ఇప్పుడు నేను నాన్ అలకాటెడ్ దీనికి రైట్, దీనికి కరస్పాండింగ్ ఏం తీసుకోవాలి? నేను V3U1 ఏం తీసుకోవాలి? దీనికి కరస్పాండింగ్ ఇది C13 ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్. దీని కరస్పాండింగ్ రో ఎంత ఉంది, కాలం ఎంత ఉంది? వాల్యూ కాలం వచ్చి V3 ఉంది, రో వచ్చి U1 ఉంది. అంటే U1 వాల్యూ ఎంత? U1 ప్లస్ V3. ఓకే, మైనస్ ఎంత ఉంది? కాస్ట్ ఎంత వాల్యూ ఉంది నాకు? సిఐజే 7 ఉంది. U1 అంటే ఎంత? 0. V3 అంటే ఎంత? 0. అంటే 0 ప్లస్ 0 మైనస్ 7 చేస్తే నాకు ఇది ఓకే కనిపిస్తలేదు అనుకుంటా, అసలే నైట్ ఈ రద్దం. 0 ప్లస్ 0 మైనస్ 7 చేస్తే -7 వస్తుంది. అర్థమైంది కదా? ఏం లేదు. C14 అంటే ఇది. దీనికి V4 ప్లస్ U1 మైనస్ దిస్. ఓకే, U1 అంటే 0, V4 అంటే -1 మైనస్ ఆఫ్ దిస్ సెల్ వాల్యూ ఎంత వస్తుంది నాకు? -5. నెక్స్ట్ దీనికి U2 ప్లస్ V1. U2 అంటే ఎంత? 5. V1 అంటే కరస్పాండింగ్ రో కాలం చూస్తాం ఈ ఎలిమెంట్కి. V1 అంటే ఎంత? 3 మైనస్ కాస్ట్ ఆఫ్ దిస్ సెల్ ఎంత? సిఐజే వాల్యూ 2 అంటే 3 మైనస్ 2 1, 5 ప్లస్ 1 6. కరెక్ట్. నెక్స్ట్ 24 అంటే ఇక్కడ దీనికి U2 కరస్పాండింగ్ రో U2 కాలం V4. U2 ఎంత? 5. మరి కరస్పాండింగ్ V4 ఎంత? -1. దీని వాల్యూ ఎంత? సెల్ వాల్యూ 9 మైనస్ చేయాలి సిఐజే. 5 మైనస్ 10 అంటే ఎంత వస్తుంది? -5 వస్తుంది. కరెక్ట్ రాయండి, సైన్స్తో చాలా పని ఉంది ఇక్కడ. తర్వాత C31. ఓకే, C31 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీనికి U3 ఉంది కరస్పాండింగ్, V1 ఉంది. U3 వాల్యూ ఎంత? 3. V1 ఎంత? U3 V1 ఎంత? 3 మైనస్ అలాటెడ్ వాల్యూ ఎంత? -8 అంటే 6 మైనస్ 8. 6 మైనస్ 8 అంటే -2. నౌ ద లాస్ట్ వన్ U3 ఉంది, V2 ఉంది. U3 అంటే 3 కరస్పాండింగ్ V2కు ఉంది అంటే +1 V2 మైనస్ వాల్యూ ఎంత? సెల్ వాల్యూ 3 +3 -3 క్యాన్సల్ 1 వచ్చింది. కరెక్ట్గా అనుకున్నా నాకు తెలిసి. 2 పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. ఈ మెథడ్ ఎక్కడి వరకు చేయాలి మేడం అని అంటే చెప్తా, అసలు కథ ముందుంది. ఇవన్నీ నెగటివ్స్ వచ్చేంత వరకు చేయాలి, ఇంకొక స్టెప్లో వస్తుంది, డోంట్ వరీ. మరి ఏవేవి పాజిటివ్ వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి 2 పాజిటివ్ వచ్చినాయి. ఇవి 2 పాజిటివ్ వచ్చిన తర్వాత జస్ట్ సెకండ్, ఎస్, ఇవి 2 పాజిటివ్ వచ్చిన తర్వాత ఇందులో
ఏది పెద్దది నాకు? C21 పెద్దది. C21 అంటే ఏదండి? C21 ఏది పెద్దది నాకు? ఈ 6 పెద్దది, మోస్ట్ వాల్యూ. ఇది లీస్ట్ వాల్యూ. మోస్ట్ వాల్యూ కన్సిడర్ చేయాలి. ఆ మోస్ట్ వాల్యూ సెల్ అనేది ఎక్కడ ఎంటర్ అవుతుంది చెప్తాను. ఇది ఉంది కదా, మీకు అర్థం కావడానికి మార్క్ చేస్తున్నాను. C21. ఇప్పుడు నేను సేమ్ ఇదే బాక్స్ని ఇక్కడ వేసాను, వాటి వెయిట్స్ ఇచ్చాను. అసలు వాల్యూ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేంటో చెప్తా చూడండి. ఇవే వెయిట్స్, ఇవే వాల్యూస్, రైట్? ఎగ్జాక్ట్. ఇది మళ్ళీ ఏం చేద్దామంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే C21 అనేది మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఏంటిది C21 అంటే? ఎక్కడ చెప్పండి నాకు? సెకండ్ రో. హౌ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. కరెక్ట్. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, ఈ సెల్ అనేది రీఎంటర్. ఇక్కడ తీసుకోండి డాట్. ఎప్పుడైనా ఏదైతే మోస్ట్ అవుతుందో దాన్ని మళ్ళీ ఎంటర్ అయిపోయి ఏమవుతుంది మీకు అర్థం కావడానికి ఏం లేదు, దాన్ని మళ్ళీ ఒకసారి మార్క్ చేయండి. మార్క్ చేసి ఐదర్ హారిజాంటల్ గా లైన్ ఇవ్వండి, వర్టికల్ గా ఇవ్వండి, కిందైనా పైన పక్కనైనా ఇవ్వండి. బట్ వాటికి కంపల్సరీ అలాట్ చేసిన వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు నేను కిందికి వస్తే ఇక్కడ దీనికి నేను అలాట్ చేసిన వాల్యూ లేదు, ఇటు వెళ్తే ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు 100కి వెళ్ళారనుకోండి, లూప్ ఫామ్ కావాలి. లూప్ ఫామ్ కావాలంటే 100 పోయి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ అలాటెడ్ వాల్యూ లేదు, ఇక్కడికి పోతుంది. మరి ఇక్కడికి వచ్చి ఇట్లా లూప్ చేద్దామంటే ఇక్కడ లేదు. కాబట్టి నాకు పైన ఉంది కాబట్టి అలాటెడ్ వాల్యూ అక్కడికి వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి కూడా అలాట్ చేసిన వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ అలాట్ చేసిన వాల్యూకి మాత్రమే చేయగలుగుతాం. ఓకే, తర్వాత ఇక్కడ అంటే ఒక లూప్ అనేది ఫామ్ అయింది. లూప్ ఫామ్ అయినాక మీరు ఎప్పుడైనా ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. ఎప్పుడైనా ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే చూడండి నాన్న, నేను V1 V2 మళ్ళీ కనుక్కుందాం అక్కడ. కానీ ఇది ఉంది కదా, ఇది నెగిటివ్. ఈ రెండు నెగిటివ్లు చెక్ చేసుకొని ఇందులో లీస్ట్ వాల్యూ ఏంటిది నాకు? 200 250. నార్మల్గా చూస్తే 200 లీస్ట్. ఆ 200ని నెగిటివ్ ఉంటే నెగిటివ్ చేయండి. 200ని ప్రతి దానికి నేను ఇక్కడ నెగిటివ్ చేస్తాను, ఇక్కడ పాజిటివ్ దగ్గరనేమో యాడ్ చేస్తాను. ఓకే, నెగిటివ్ దగ్గర సబ్ట్రాక్ట్ చేయండి, పాజిటివ్ దగ్గర యాడ్ చేయండి. అప్పుడు నాకేమొస్తుందంటే చూడండి, ఈ 200కి నేను ఎంత చేయాలి? -200 చేస్తే ఇక్కడ నాకు సెల్ వాల్యూ ఏముండదు ఫస్ట్ సెల్లో. ఓకే, 0. తర్వాత ఇక్కడ నెగిటివ్ ఉంది, రైట్? ఈ 6 నెంబర్ ఉన్న దాంట్లో నేను 250 - 200 చేస్తే ఎంత ఉంటుంది? 50 ఉంటుంది సెల్ కాస్ట్, రైట్? డన్. తర్వాత ఇప్పుడు 50కి 200 యాడ్ చేస్తే 250 అయింది. మరి ఏమి లేని దగ్గర ఇక్కడ కూడా యాడ్ చేయమంటున్నా. ఎంత యాడ్ చేయాలి? 200 చేసిన, రైట్? ఇక రిమైనింగ్ ఇవి రెండు యాజ్ ఇట్ ఈస్ అక్కడ దించేసిన, రైట్? ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ స్టోరీ, UI + VJ = CIJ ఇక్కడ యూజ్ చేశాను కదా, ఇదే ప్రిన్సిపల్ యూజ్ చేసి నేను ఈ వాల్యూస్ కనుక్కున్నాను ఆల్రెడీ. కావాలంటే మళ్ళీ ఒకసారి కనుక్కుందామా? సరే, ఇది 0, వీడియో లెంతీ అవుతుంది అని అంటే మీరు ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి కనుక్కోండి, నేను కనుక్కునే రాస్తాను. లేదు రావట్లేదు అని అంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, 053 వచ్చింది. ఇక్కడ వచ్చేసి నాకు -3 1 0 -1 కావాలంటే చెక్ చేసుకోండి, ఏమైనా రాంగ్ ఉంటే కమెంట్ చేయండి. ఆ చెక్కింగ్లోనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అందుకని నేను ఈ సేమ్ ఇక్కడ యూజ్ చేశాను కదా, UI + VJ ఫార్ములా యూజ్ చేసి కనుక్కున్నా. అంటే మీరు ఇది రాసిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన దానికి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్ బేసిక్ సెల్స్ అంటే ఏవైతే మనకి వాల్యూస్ లేవో, వెయిట్స్ ఇవ్వలేదో, మార్క్ చేయలేదో వాటిని రాయాలి. అవేంటిది? C11, C13, C14. ఇక్కడ ఏంటిది? C24, C31, C32 అవి రాశాను. వాటి వాల్యూ కనుక్కుందాం. ఈజీ వాటి వాల్యూ, ఎందుకంటే మనకి ఈ వాల్యూస్ తెలుసు కదా. C11 అంటే ఇది కదా, ఇది ప్లస్ ఇది 0 ప్లస్ ఆఫ్ అంటే దీనికి మైనస్ ఉంది -3 మైనస్ ఆఫ్ CJ అంటే -6 వస్తుంది. డన్. తర్వాత C13 దీనికి అంటే 0 + 0
0 ప్లస్ 0 -7 వస్తుంది. నెక్స్ట్ దీనికి 0 ప్లస్ -0 ప్లస్ ఆఫ్ v4 అంటే -1 మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే -5 వస్తుంది. నెక్స్ట్ దీనికి అంటే 5 -1 -9 5 -1 -9 ఎందుకు u ప్లస్ v అంటే -1 ఉంది ఆల్రెడీ మైనస్ ఆఫ్ సిఐజే. ఓకే ఇక్కడ రాసా చూడు ఇక్కడ ఇదండి ఇది. ఓకే అంటే ఎంత వస్తుంది 5 - 10 అంటే -5 వస్తుంది ఇది కూడా. నెక్స్ట్ 3 దీని వాల్యూ 3 -3 3 -3 -8 8 3 అంటే 11 3 - 11 అంతే కదా +3 -3 క్యాన్సిల్ -8 డన్. తర్వాత దీనికి అంటే u3 v2 u3 ఎంత 3 v2 ఎంత 1 మైనస్ సెల్ కాస్ట్ ఎంత 3 క్యాన్సిల్ 1. అబ్బా బాగా వచ్చింది సొల్యూషన్. అంటే మళ్ళొక్కసారి పాజిటివ్ వాల్యూ వచ్చింది ఆల్ ఆర్ నెగిటివ్ వస్తే మనకు వచ్చేసినట్టేనండి ఆప్టిమమ్. ఓకే స్టాప్ చేయొచ్చు మనం అక్కడికి మనం ఆప్టిమైజ్ ద సొల్యూషన్ ని బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ వచ్చిందని స్టాప్ చేద్దాం. కానీ ఏమైందంటే చూడండి బేటా ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి. ఓకే ఎక్సెప్ట్ దిస్ అంటే ఈ సెల్ మళ్ళీ రీఎంటర్ ఇస్తుంది. ఇందాక ఏది రీఎంటర్ ఇచ్చింది 2 పాజిటివ్ ఉంటే మోస్ట్ వాల్యూ రీఎంటర్ అయింది. ఇప్పుడు ఈ సెల్ రీఎంటర్ ఇస్తుంది. ఇక్కడ ఏది ఇచ్చింది ఇది ఇచ్చింది రైట్. ఈ సెల్ నాకు రీఎంటర్ చేస్తుంది. ఈ సేమ్ దీన్నే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఎలా రీఎంటర్ చేద్దామని అంటే ఇక్కడే గ్రాఫ్ వేద్దాం ఆగండి. ఎక్కడ అంటున్నాను C32లో అంటున్నా. 32 అంటే ఎక్కడ ఉంది చెప్పండి 32 థర్డ్ రో సెకండ్ ఇక్కడండి. ఓకే మళ్ళీ రెడ్ వద్దు కదా 32 అంటే ఇక్కడ రీఎంటర్ ఇస్తుంది రైట్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పక్కకి వెళ్ళి కిందికి వెళ్ళి ఇక్కడికి రావచ్చు. హారిజాంటల్ వర్టికల్ ఇక్కడ ఈ 4 కలిపితే లూప్ అయిపోతుంది. పోనీ మీరు 50కి వెళ్ళి 200కి వెళ్ళి మళ్ళీ కిందికి వద్దామంటే ఇక్కడ కాస్ట్ ఇక్కడ లేదు నాకు. ఓకే అసైన్ చేసిన వాల్యూ లేదు కాబట్టి మీరు ఏం చేయండి ఫస్ట్ ఇటు వెళ్తాను తర్వాత పైకి వెళ్తా తర్వాత నెక్స్ట్ దిస్ ఈ విధంగా లూప్ అయిపోయింది కదా. దీన్ని ఫస్ట్ నెగిటివ్ చేయండి. ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్. నెగిటివ్లలో ఏది లీస్ట్ కాస్ట్ ఉందో నేను చెక్ చేసుకుంటా. ఏది లీస్ట్ ఉంది 50 తక్కువ ఉంది కదా అంటే 50ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి ఇక్కడ యాడ్ చేయండి ఇక్కడ యాడ్ చేయండి. చూడండి అదే చేశాను. ఈ 250 యాజ్ ఇట్ ఈజ్ రాసా ఫస్ట్ రో. ఓకే ఇక్కడ 200 ఈ 200 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఈ 50 ప్లేస్లో -50 రాస్తే నాకు +50 -50 పోయి ప్లేన్ అలానే ఉంది. ఇదేమో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఏం రాదు 0 అవుతుంది. ఈ 100కి ప్లస్ దగ్గరనేమో యాడ్ చేయాలి అంటే 150 అవుతుంది. 250లోంచి 50 తీసేస్తే ఇక్కడేమో 200 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 50 యాడ్ చేస్తే ఇదేమో 50. అర్థమైందా ఇదేమో 0 అయిపోయింది రిమైనింగ్ వచ్చినాయి. ఇది యాజ్ ఇట్ ఈస్ రాశాను. సేమ్ v1 v2 v3 v4 u1 u2 u3 ఇవే వాల్యూస్ నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ u1 u2 v3 v4లో నేను ఫైండ్ అవుట్ చేసిన రైట్. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఏవి నాన్ బేసిక్ సెల్స్ ఉన్నాయి. నాన్ బేసిక్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేస్తే నెగిటివ్ వస్తుందా చూద్దాం. నాన్ బేసిక్ సెల్స్ ఏంటి నాకు ఇక్కడ C11 ఒకటి C11 ఇంకొకటి C13 ఇంకొకటి C14 ఇక్కడ రాసాను చూడండి C22 నెక్స్ట్ C24 నెక్స్ట్ C31. ఓకే ఇది కనుక్కుంటా నేను ఇప్పుడు. ఫస్ట్ది -5 వచ్చిందబ్బా 13 చెప్దాం. 13 అంటే ఏంటిది 0 + 1 -7 0 + 1 -7 చేస్తే -6 డన్. కనిపిస్తలేదా అసలే -6. నెక్స్ట్ దీనికి అయిపోయిందా 1 3 అయిపోయింది 1 4 0 + 0 -4 0 + 0 -4 ఎట్లా మేడం అంటే u1 + v4 మైనస్ ఆఫ్ సిఐజే అంటే -4 డన్. నెక్స్ట్ C22 దీనికి అంటే కరెస్పాండింగ్ u2 v2 -6 u2 ఎంత 4 v2 ఎంత 1 -6 5 - 6 -1 డన్. 24లో u2 v4 అండ్ u2 ఎంత 4 v4 ఎంత 0
మైనస్ కాస్ట్ ఎంత 9, 4 మైనస్ 9 మైనస్ 5. నెక్స్ట్ 3 1లో u2 v2 v1 u2 అంటే ఎంత 2, v1 ఎంత -2 మైనస్ ఆఫ్ కాస్ట్ ఎంత Cij -8 10 2 -8 అంటే -8 వస్తుంది. ఒక్కసారి చెక్ చేయండి. మై పెనాల్టీ ఆల్ ద పెనాల్టీస్ ఆర్ నెగటివ్. ఏమంటున్నాను నేను? ఆల్ ద పెనాల్టీస్ ఆర్ నెగటివ్ అంటే ఏం లేదండి, నాకు ఇక్కడ ఏం కావాలంటే Cij కాస్ట్ క్లోజ్డ్ లూప్ ఫామ్ చేయడం అర్థమైంది కదా. ఇవేం కావాలి? 0 అయినా అవ్వాలి, ఐదర్ ఇట్ మే బి 0 ఆర్ లెస్ దెన్ 0. 0 అన్న కావాలి ఆర్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలబ్బా. అంటే 0 లేదు అంటే పాజిటివ్ అయితే ఉండొద్దు. పాజిటివ్ రిమూవ్ అయ్యేంత వరకు ఇక్కడ 2 పాజిటివ్లు ఉన్నాయి, ఒకటి పోయింది, ఇక్కడ నుంచి ఒకటి కూడా పోయి ఆల్ నెగటివ్స్ వచ్చినాయి అంటే లెస్ దెన్ 0 అది సాటిస్ఫై అయింది అంటే దెన్ స్టాప్ ద మెథడ్. ఇప్పుడు నేను ఏవేవైతే అలాట్ చేశానో 250 into 1, 200 into 2, 150 into 5 అండ్ 50 into 3, 200 into 3, 150. ఈ మొత్తం చేస్తే నాకు టోటల్ కాస్ట్ అనేది వచ్చింది, అది 2450. దిస్ ఇస్ మై టోటల్ కాస్ట్ బై యూజింగ్ యూవి మెథడ్. అర్థమైంది కదండి. ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడి చాలాసేపు మీకు ఎలా చెప్పాలని అనలైజ్ చేసి బోర్డు మీద రాసి మీకు క్లియర్గా చెప్పాలనుకున్నా. నాకు తెలిసి మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి అమ్మ. కానీ వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఉంది, చెక్ చేసుకోండి. హౌ టు పాస్ కూడా ఉంది.